బంగారం అంటే భారతదేశంలో ఓ భావోద్వేగం. ఏదైనా మనసుకు నచ్చినది, విలువైంది కనిపిస్తే చాలా నా బంగారం అంటారు. అలాంటి పుత్తడి ధర పైపైకి వెళ్ళిపోతోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనడం అవసరమా? బంగారం నిజంగా భరోసా ఇస్తోందా? వాచ్ దిస్ రిపోర్ట్. పసిడి సురక్షితమైన పెట్టుబడి, ఆర్థిక భద్రత కూడా. వ్యవసాయంలోనో వ్యాపారంలోనో నష్టం వచ్చినా పిల్లల చదువులని, వ్యాపార పెట్టుబడులకని ఇలా ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆదుకునేది ఇల్లాలి నగలే. వాటిని అమ్మడమో తాకట్టు పెట్టడమో చేస్తారు. అందుకే భవిష్యత్తులో మరో ఇంటికెళ్లే కూతురికి అవసరానికి అక్కరకొస్తుందని స్తోమతకు తగ్గట్లుగా నగలు చేయించి జాగ్రత్త తల్లి అని పంపిస్తారు. ఆ తర్వాత పండుగలకి, వేడుకలకి కొనుక్కుంటూనే ఉంటారు. ఇంట్లో వాళ్లే కాదు, వేడుకల్లోనూ డబ్బులకు బదులు చాలా మంది బంగారం పెడుతూ ఉంటారు. ఇందుకే స్థిరాస్తుల పంపకం ఎలా ఉన్నా బంగారాన్ని కూడా ఇంట్లో ఆడపిల్లల మధ్య పంపిణీ చేస్తూ ఉంటారు. పూర్వీకులు అనుసరించిన ఆనవాయితీ నేటికి వాడుకలో ఉంది. ఆస్తుల పంపకంలో అన్నదమ్ములు అన్యాయం చేసినా ఆడపిల్లలకు బంగారమైన దక్కుతుందని ఈ ఆచారం పెట్టారు. భారతీయ వివాహిత మహిళ దగ్గర అరకిలో, అవివాహిత దగ్గర పావు కిలో స్వర్ణాభరణాలకు ట్యాక్స్ మినహాయింపునిచ్చింది కేంద్రం. వారసత్వ ఆభరణాలను ధరించడం ఒక భావోద్వేగం. మన దేశంలోని బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉంది. బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లోని మొత్తం బంగారం కన్నా మన దేశంలోని మహిళల దగ్గరే పసిడి ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచ బంగారు నిల్వల్లో 11%, అంటే సుమారు 24 నుంచి 25,000 టన్నుల వరకు మన దేశంలోని మహిళల దగ్గర ఉండొచ్చని అంచనా. దీనికి ఎలాంటి లెక్కపత్రం లేదు. ఈ గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన రీజన్స్ యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్, గ్లోబల్ ఎకానమీ అవుట్లుక్, ఫెడ్ దాని రేట్స్ తగ్గిస్తుందని అందరూ కూడా గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేయటము, వరల్డ్ వైడ్ ఆల్ ద కంట్రీస్ డాలర్ రిజర్వ్స్ ని తగ్గించి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవటము, ఈ రీజన్స్ మీద పెరుగుతున్నాయి. మా ఉద్దేశం ప్రకారం ఇది ఇంకొక $200 పెరుగుతుంది. అంటే ఐఎమ్ సీయింగ్ అనదర్ 10% అప్ సైడ్ అండి. దాని తర్వాత స్టెబిలైజ్ అవుతుంది అనుకుంటున్నాను. బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఈ ఏడాది దీని ధరలు 39% వరకు పెరిగాయి. అమెరికాలో డాలర్ బలహీనం కావడం, 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ వల్ల పసిడి ధరలకు ప్రపంచవ్యాప్తంగా రెక్కలొచ్చాయి. అంతకు ముందు ఏడాది అంటే 2024లో 27% మేర పెరగగా ఈసారి అంతకు మించిన వేగంతో దూసుకెళ్తోంది. దీనికి ప్రధాన కారణాలు డాలర్ విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, మానిటరీ పాలసీ, ప్రపంచ అనిశ్చితి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $3,600 మార్కు దాటింది. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు సరికొత్త రికార్డును తాకినట్లు నిపుణులు అంచనా వేశారు. పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతూ ఉండడంతో గోల్డ్ కొండెక్కుతోంది. మన రిజర్వ్ బ్యాంక్, చైనా సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. పుత్తడినే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రభుత్వాలు సైతం భావిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను చూస్తుంటే బంగారం ధర మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఔన్స్ గోల్డ్ రేటు $3,800 స్థాయిని దాటవచ్చంటున్నారు. అమెరికా నిరుద్యోగ రేటు, ద్రవ్యోల్బణం వంటివి ఇందుకు కారణం కానున్నాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తే ఈ ఏడాది ముగిసే నాటికి గోల్డ్ రేటు $4,000 దాటుతుందని అంచనా. 2027 వరకు బంగారం ధరలు తగ్గే ఛాన్స్ లేదు. 1-2 రోజులు స్వల్పంగా బంగారం ధరలు తగ్గినా మళ్లీ పెరుగుతాయి. ఇప్పుడు తులం 24 క్యారెట్ల బంగారం ధర 1,13,000గా ఉంది. ఇది మరింతగా పెరగనుందన్న అంచనాలున్నాయి. పండగల సీజన్లో ఇది మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే అవసరం ఉన్నవారు పసిడిని కొనవచ్చంటున్నారు నిపుణులు.